హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ చెక్కలు క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు నేను కొన్ని టిప్స్తో మీకు చూపిపోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 2 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. అంటే మనం తీసుకునే పిండి క్వాంటిటీ బట్టి ఇక్కడ మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువ గనక తీసుకున్నట్టయితే దానికి తగ్గట్టు ఇక్కడ మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాయిల్ చేయాలి. ఇందులోనే నేను కొంచెం ఉప్పు, కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి అల్లంని గ్రైండ్ చేసుకొని మెత్తగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మన స్పైసీనెస్కి తగ్గట్టు ఇక్కడ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను. కిడ్స్ కూడా తినే విధంగా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మొత్తం వేయటం లేదండి, ఒక 4 గుప్పెళ్ళు పెసరపప్పుని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సో మనం బియ్యపిండి వేసేదాన్ని బట్టి ఇక్కడ మనము క్వాంటిటీ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 గ్లాసులు అంటే ఇక్కడ ఒక ఫుల్ కప్పు నేను వచ్చేసి బియ్యపిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ వాటర్కి తగ్గట్టు ఇక్కడ బియ్యపిండి అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం యాడ్ చేసిన నీళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ పిండి అనేది మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ అనుకోండి, మన వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చూపించేది ఒక 50 చెక్కలకి మాత్రం ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసేసి దీనిపైన మూత పెట్టేసి ఇది బాగా చల్లారేంత వరకు ఇలానే ఉంచాలి. ఇప్పుడైతే మనము కలపడానికి కష్టం అవుతుంది కాబట్టి ముద్ద ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకొని అన్నీ కలిసే విధంగా ఇప్పుడు దీనిపైన మనం ప్లేట్ పెట్టేసుకుందాము. ప్లేట్ పెట్టుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం ముద్దలాగా ప్రిపేర్ చేసుకుందాము. సో ఇక్కడ నాకు ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా అనిపించింది. ఇప్పుడు నేను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మనకి చేతికి వీలుగా ఉన్నంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కలుపుకుంటున్నాను. మనకి ముద్ద అనేది కొంచెం మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కరివేపాకుని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఆకు వేసినట్లయితే మనకి చెక్కలు చేసేటప్పుడు ఇవి ఇబ్బందిగా అనిపిస్తుందండి. సో ఈ విధంగా బాగా కట్ చేసుకొని మనము కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. సో లెస్ ఇంగ్రీడియంట్స్తో బెస్ట్ చెక్కలు అనమాట ఇవి. ఇలా నీళ్ళని గ్లాసులు పోయకుండా ఊరికే చేత్తో కొంచెం తీసుకొని జల్లుకుంటూ మనకి పిండి ముద్ద ఈ విధంగా వచ్చేటట్టుగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా పిండి ముద్ద అనేది రావాలి. దీనిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒకసారి ముద్దని ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని చూడాలి. ఈ విధంగా మనకు వస్తే చెక్కలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దీన్ని నానబెడదాం. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఒక 15 ముద్దలని ప్రిపేర్ చేసుకొని మిగతా పిండిని మళ్ళీ నెక్స్ట్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి అన్నీ చేసేసామనుకోండి డ్రై అయిపోతుంది. కాబట్టి ఇలా కొన్ని ముద్దలు చేసుకొని పక్కన ఉంచుకొని మిగతా పిండిని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. పిండి అనేది ఎండిపోకుండా డ్రై అయిపోకుండా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ముద్దల్ని కూడా ఒక్కొక్క ముద్ద తీసుకొని మిగతా ప్లేట్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కవర్ కట్ చేసుకునే లోపల ఈ ప్లేట్ పెట్టుకొని పక్కన ఉంచుకుందాము. ఇక్కడ నేను మనం యూజ్ చేస్తాం కదండి ఆయిల్, ఆ ఆయిల్ ప్యాకెట్ని తీసుకున్నాను అనమాట. ఈ ఆయిల్ ప్యాకెట్ బదులుగా మీరు బటర్ పేపర్ని కూడా తీసుకోవచ్చు. తీసుకొని ఇలా ముద్దని ఇలా పెట్టేసుకొని దీన్ని హాఫ్కి కాదండి, నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ప్రెస్ చేయాలి. హాఫ్కి ప్రెస్ చేస్తే చెక్క అనేది విరిగిపోతుంది కాబట్టి సో ఈ విధంగా మనము ప్రెస్ చేసుకోవాలి. చేస్తే చూసారు కదా ఈ విధంగా బాగా పల్చగా వస్తుందన్నమాట. చేత్తో అన్నీ చేయలేం కాబట్టి ఈ విధంగా పెట్టేసుకొని ముద్దని ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీనిపైన అరిసెల చెక్కతో ఇలా ఒత్తినట్లయితే మనకి చాలా స్మూత్గా వస్తుందండి చెక్క అనేది. మనం ఈజీగా దీన్ని తీసేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా.
ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చెక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవడమే. సో చూసారు కదా, మనం చెక్కలు వేసినప్పుడు ఈ విధంగా పైకి బబుల్స్ అనేవి వస్తాయండి. ఇవి బాగా కంప్లీట్గా పోయేదాకా మనకి చెక్కలు అనేవి రెడీ అవ్వనట్లు అనమాట. మనకి చెక్కలు రెడీ అయ్యాయంటే ఈ బబుల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో ప్లెయిన్గా ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు మనకి చెక్కలు రెడీ అయిపోయాయి, అప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బబుల్స్ ఏం రావట్లేదు. ఇట్లా ప్లెయిన్గా ఆయిల్ ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. మనం చెక్కలు వేసినప్పుడే అట్లా పొంగుతున్నట్టుగా ఆయిల్ వస్తుందన్నమాట. ఆ పొంగిపోయిన తర్వాత మనం చెక్కలు తీసి బౌల్లో వేసేసుకోవాలి. సో చూసారు కదా, అన్ని చెక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా రావాలన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటుంది. చల్లారినా కూడా క్రిస్పీగా నీట్గా వస్తాయన్నమాట. సో చాలామందికి ఈ చెక్కలు చేయడం అనేది మోస్ట్లీ నాకు తెలిసి ఇబ్బంది పడుతూ ఉంటారు. చెక్కలు చేసినప్పుడేమో క్రిస్పీగా ఉంటాయి, తర్వాత కొంచెం మెత్తబడుతూ ఉంటాయి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఎప్పుడు చేసినా మీకు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అండ్ చాలా లెస్ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు పెద్దలు తినేటట్టుగా చాలా బాగుంటాయి. సో చూసారు కదా, ఈ విధంగా అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తీసేసుకోవడమే. ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయనేది మీరే చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.